Please subscribe for more updates. Bell button పై click చేయండి. రోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. మీ ముందు నా ముందు ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి. దీని విశిష్టత ఏంటి, ఎలా వచ్చింది అనేది ఇడ్లీ తింటూ ఆస్వాదిస్తూ విశ్లేషించండి. ఇది ఇడ్లీ అనేది మనకు సౌత్ ఇండియా ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఫుడ్ ఐటమ్. వరల్డ్ ఇడ్లీ డే అని గత 3 ఏళ్ళుగా జరుపుతున్నారు. ఎందుకంటే తమిళనాడులో మల్లెపూ ఇడ్లీ అని ఓన్లీ ఇడ్లీ క్యాటరింగ్ చేసే అతను వారు ఈ ఐడియా పెట్టారు. అంటే వరల్డ్ ఇడ్లీ డే జరపాలి మనము అని. వరల్డ్ ఇడ్లీ డే జరపడం ద్వారా ఇడ్లీ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చెప్పాలి. ఇవాళ ఉబర్ ఈట్స్ వాళ్ళు ఒక సర్వే విడుదల చేశారు వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లలో ఏ టిఫిన్స్ ఎక్కువగా తింటున్నారు, అలాగే ఉబర్ ఈట్స్, స్విగ్గీ, ఫుడ్ పాండా, జొమాటో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తున్నారు, వీటి ఆధారంగా ఒక సర్వే చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే భారతదేశం మొత్తంలో మీకు బెంగళూరు హైయెస్ట్గా ఇడ్లీ కన్జంప్షన్ ఉన్నటువంటి సిటీ. చాలామంది చెన్నై అనుకుంటారు. బెంగళూరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. నెంబర్ 2 పొజిషన్లో ముంబై ఉంటుంది. అది సౌత్ ఇండియన్ టిఫిన్ అయినా కూడా ముంబైలో ఇడ్లీ అంత ఫేమస్. 3rd పొజిషన్లో చెన్నై ఉంటుంది. 4th పొజిషన్లో పూణే ఉంటుంది. 5th పొజిషన్లో హైదరాబాద్ ఉంటుంది. అందువల్ల ఇవాళ మనం ఈ వరల్డ్ ఇడ్లీ డేను ప్రచారం చేయడం ద్వారా హైదరాబాద్ నెక్స్ట్ వరల్డ్ ఇడ్లీ డే టైం కన్నా ఇడ్లీ కన్జంప్షన్లో మొదటి స్టేజ్కి తీసుకెళ్దాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఒక మనిషి ఒక రోజున ఒక 2000 క్యాలరీల ఆహారం తీసుకుంటే ఎవరేజ్న ఇప్పుడు ఇడ్లీ కాస్తంత పెద్దగా ఉంది. ఇంత ఇడ్లీ కూడా మన ఇళ్ళల్లో తినకపోవచ్చు. సో ఈ ఒక్క ఇడ్లీ, ఈ సింగిల్ ఇడ్లీ అరౌండ్ 40 క్యాలరీస్ మించి ఉండదు. అఫ్కోర్స్ మనం కొంత చట్నీ కూడా తింటాం కనుక ఇంకో 10-20 క్యాలరీలు పెరగచ్చు. కానీ ఈ ఇడ్లీ వల్ల ఏమవుతుందంటే 2000 క్యాలరీ ఫుడ్ ఇంటేక్లో ఒక 40-50 క్యాలరీలు ఇడ్లీ తింటాం. అందువల్ల ఇది లో క్యాలరీ డైట్. దీనివల్ల అడ్వాంటేజ్. లో క్యాలరీ డైట్ వల్ల లాభం ఏంటి అందరికీ తెలుసు. వెయిట్లెస్నెస్, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తొందరగా కడుపు నిండుతుంది, కానీ బరువు ఎక్కువగా మనం ఎక్కువ ఫుడ్ తినకుండా ఉంటుంది. అలాగే దీని మరో ప్రత్యేకత ఏంటంటే ఈజీ డైజెషన్, చాలా సులభం. అందుకే మీరు గమనించండి, జ్వరం వచ్చినా కూడా ఇడ్లీ తినమని చెప్తారు. 2 సంవత్సరాల పిల్లవాడికి నుంచి మొదలుకొని 90 సంవత్సరాల వృద్ధ మహిళకు కూడా ఇడ్లీ పెడితే నష్టం ఉండదు. ఇడ్లీకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఫర్మెంటెడ్ ఫుడ్. ఇది అంటే మనం నిన్న దీన్ని పులిసి మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ ఫర్మెంటేషన్ వల్ల ఏంటి అంటే మన బాడీలో ఇప్పుడు మనము తీసుకునే పదార్థాలు 3. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు రైస్ ఇందులో ఉండేది కార్బోహైడ్రేట్స్. 2 పప్పు దినుసుల్లో ఉండే ప్రోటీన్స్, అలాగే మన నెయ్యి, నూనె, ఇలాంటి కొబ్బరి ఇందులో ఫ్యాట్ ఉంటుంది. సో ఈ 3 మనిషికి పోషక విలువలను ఇచ్చేటువంటి ఐటమ్స్. ఈ 3ని బ్రేక్ డౌన్ చేసి, అంటే ఎఫెక్టివ్గా బ్రేక్ చేసి వీటిని విటమిన్లు, మినరల్స్, పోషక విలువలు మన శరీరానికి అందటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫాలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, అలాగే నీకు థియామిన్, నియాసిన్, బయోటిన్, విటమిన్ కే లాంటి అనేక పోషక విలువలు తొందరగా బాడీకి అందుతాయి. దీంతో పాటు ఇందులో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, అంటే ఈ ఇంటెస్టైన్స్లో ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్ల pH వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది. pH వాల్యూ బ్యాలెన్స్ కావడం వల్ల మనకు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యవంతంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒక అనుమానం ఏంటంటే దీంట్లో మన వైట్ రైస్ వాడతాం కనుక ఇది వెయిట్ పెంచుతుంది, కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్ కనుక, అలాగే షుగర్ లెవెల్ తొందరగా పెరుగుతుందని ఒక అభిప్రాయం. కానీ ఇది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఇందులో మనం ఒక వైట్ రైస్ మాత్రమే ఉంచాం. ఇందులో మినపప్పు ఉంటుంది కనుక వైట్ రైస్ కంటెంట్ తక్కువ ఉంటుంది. దానికి కావాలంటే మన మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నారు, కొర్రలు, శామలు, వరిగలు, అరికలు ఇలాంటివి యాడ్ చేస్తున్నారు. అలాగే మీకు రాగితో కూడా ఇడ్లీ చేస్తున్నారు, ఆకుకూరల్ని కూడా కట్ చేసుకొని ఇడ్లీలు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కాస్తంత తగ్గి ఇంకా మోర్ హెల్తీగా ఇడ్లీ ఉండటానికి అవకాశం ఉంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఇడ్లీ ఇస్ ఎ వండర్ఫుల్ ఫుడ్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మనం పాపులర్ చేయాల్సిన అవసరం అవుతుంది.